ఈరోజు ఉపవాస ప్రార్థన దినంగా మనం అందరం ప్రకటించుకున్నాం. మీ అందరికీ తెలుసు. ఈ ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయాలి? దీని ఉద్దేశ్యం ఏంటో కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ఆలోచన చేద్దామండి. దయచేసి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఇప్పటి వరకు చదువుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం ప్రియ దేవుని పిల్లలారా. మీరు ఉపవాసం చేయనప్పుడు ఇతరుల వలె దుఃఖముకులై ఉండకుడి అన్నాడు. ఎవడు వేషధారి అనేది తర్వాత డిసైడ్ చేద్దాం. యేసుప్రభు ఏదో ఆయనకు కారణం ఉంది కనుక ఆ మాట మాట్లాడారు. మీరు ఉపవాసం చేయనప్పుడు, ఎవరంటే ఇక్కడ కూర్చున్న మీరు, క్రొత్త నిబంధన సంఘమైన మనందరం ఉపవాసం చేయనప్పుడు ఇతరుల వలె దుఃఖముకులై ఉండకుడి అన్నారు. ఉపవాసానికి దుఃఖానికి ఏంటి సంబంధం? ఏవండి, ఉపవాసానికి దుఃఖానికి ఏంటి సంబంధం? ప్రభువు ఏమి చెప్తున్నాడు అక్కడ? ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖం వస్తుందా? ఆలోచన చేద్దామండి. ఇంకా కింది వచనం చదువుతాం. అలాగే తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెబుచున్నాను అన్నారు. ఇక్కడ ఉపవాసం చేసే వాళ్ళు తమ ముఖాలను వికారం చేసుకుంటారంట. వికారం అంటే ఆ రోజు యూదుల ఆ పరిసర ప్రాంతాల్లో ఉపవాసానికి ఒక గుర్తింపు ఉంది. ఏమండి, ఉపవాసం అనగా ఒక గుర్తింపు ఉందండి. ఉపవాసం చేస్తున్నాడంటే ఆయన మంచి దైవభక్తుడు అని అర్థం వస్తుంది అక్కడ. వారు ఉపవాసం చేసే పద్ధతులు నానా రకాలు. బూడిద పైన వేసుకుంటారు. ఏవండి, చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఉపవాసం చేస్తున్నారు అని అంటే మనం అన్నట్టుగా ఉపవాసం చేయరు వాళ్ళు. ఆ తిండి విషయంలో చాలా నిష్ట కలిగి ఉంటారు వాళ్ళు. నిజం, ఆ రోజు నిజం చెప్తున్నా, ఆ రోజు వాళ్ళు అలా మనలాగా ఆర్డినరీగా ఆలోచించారండి. ఉపవాస వ్రత దినం ప్రకటన జరిగింది, చాటింపు జరిగింది. ఉపవాసం చేస్తున్న వారు చాలా నిష్టగా ఉండే ప్రయత్నం చేస్తారు. అక్కడ వింటున్నారా? రైట్. వారు తమ ముఖంలోని వికారం చేసుకుంటారంట. వికారం చేసుకుందరని చెప్పారు. మళ్ళీ ప్రభువు ఏమంటున్నారో వెంటనే అంటే, వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఉపవాసానికి దుఃఖముఖానికి సంబంధం ఏంటి? వాళ్ళ ముఖము వికారానికి సంబంధం ఏంటి? వాళ్ళు ఫలము పొంది ఉన్నారా? అవును. ఎందుకంటే ఉపవాసం చేసే వాళ్ళు, అంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కొద్దిమంది వాళ్ళ ముఖాన్ని ఎందుకు వికారం చేసుకుంటున్నారు? ఉపవాసం చేయడం వల్ల, అన్నం తినకపోవడం వల్ల వచ్చిన ఆ వికారత్వం కాదది. వాళ్ళు చెప్పుకుంటారండి ఇతరులకు, మేము ఉపవాసం ఉన్నామండి, మేము ప్రార్థన చేస్తున్నామండి, మేమంతా మోకరించి ప్రార్థన చేస్తున్నామండి, కడుపు మార్చుకొని ఆకలితో ఉపవాస ప్రార్థన చేస్తున్నామండి. ఇతరుల దగ్గర చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? మీరు గ్రేట్ అండి, మీ సంఘం చాలా గొప్పది కదా, మీరు చాలా గొప్పోళ్ళండి అని వాళ్ళు అంటున్న ఆ మాటలకు నీకు ప్రశంస వచ్చేసింది, ఫలితం వచ్చేసింది అన్నాడు ఆయన. అంతే. ఇందుకోసమే కదా, ఇతరుల మెప్పు కొరకో, ఇతరులు గుర్తించాలనో, ఇతరులు దాన్ని ప్రశంసించాలనో, అంతే కదా, నీకు రావాల్సిన ఫలితం వచ్చేసింది అన్నాడు ఆయన. అర్థం చేసుకోండి. అంటే ఇతరులు మనల్ని గుర్తించాలి, మేము చాలా ప్రార్థన పరులం అండి అని చెప్పుకోవడానికే కదా నీ ప్రయోగం. అవును, ఇతరులు గుర్తించారు, ప్రశంసించారు, నీ ఫలితం అయిపోయింది అన్నాడు. నీ ఫలితం పొంది ఉన్నారు అన్నాడు. ఫలితం అంటుంది దానికి తగ్గ ఈరోజు మనం అందరం ఉపవాసం చేస్తున్నామండి. ఇది కనుక ఇతరుల దగ్గర మనం ప్రకటన చేసామనుకోండి, మనకు ఫలితం వచ్చేస్తుంది. వాళ్ళు మనం ప్రశంసిస్తారు కదా. కొంతమంది వేరే రకంగా మాట్లాడతారు అనుకోండి, ఏమండి నిజమండి, గ్రేట్ అండి, మీరు దేశభక్తి కలిగిన వారు, నిజంగా సంఘం క్షేమం కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, మీరు గ్రేట్, మీరు చాలా బాగా ప్రార్థన చేస్తారండి అని ఈ మాట వాళ్ళు అంటుంటే మనకు రావాల్సిన ఫలితం వచ్చేసిందండి, అయిపోయింది. మన ప్రవర్తన కూడా చాలామంది ప్రశంసిస్తున్నారు అనుకోండి, పరలోకమందు రావాల్సిన ప్రతిఫలం ఇక్కడే వచ్చేస్తుందో అని భయం అవుతుంది. ఈ ఉపవాసం గురించే కాదండి, మన దగ్గర వాక్యాన్ని చెప్పడానికి చాలా ట్రెండ్ ఉంటుంది. మన దగ్గర వాక్యం చెప్పేవాళ్ళు చాలా గొప్ప అన్నమాట. నేను వాక్యం బాగా చెప్పానా, వచ్చింది కదా నీ ఫలితం అప్పుడే. అంటే నీ వాక్యం చెబుతుంది ఏంటంటే చాలా బాగా చెప్పారండి, ఇక చాలా బాగా చెప్పింది అంటే నీకు రావాల్సిన ఫలితం మనుషుల ద్వారా వచ్చేసింది బిడ్డ అని అర్థం ఉందండి. పరలోకమందున తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వడు అంటే నువ్వు వాక్యం చెబుతుంది, ఏ రకంగా పర్వాలేదు, అది మనుషులకు నేను గుర్తించాలని, మనుషులు మీరు బాగా చెప్పారు, చెప్పింది, చెప్పాడు అనిపించుకోవడానికి ఆ ప్రయోగాలండి.
మీకు రావాల్సిన ప్రతిఫలం వచ్చేసిందని చెప్పాడు ఆయన. ఉపవాసం చేస్తుంది మనుషులు గుర్తించడానికి కాదు బిడ్డ, పరలోకమందున ప్రభువు ఉన్నాడు, ఆయనకు మనం చేసుకుంటున్నాం, ఆయన మనకు ప్రశంసించాలి. ఆయనకు నేను చేస్తున్నాను ఏవండి, ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇది ఇతరులకు చెప్పుకోవడానికి కాదు. మరి ఇతరులు చేయట్లేదు కదా, నువ్వు అనడానికి నీకు హక్కు లేదు. నీకు హక్కు లేదు వారిని అనడానికి. వాళ్ళు చేస్తారా లేదా వాళ్ళ వ్యక్తిగత జీవితం అది, మనం అనకూడదండి వారిని. ఏవండి, నీ పరిశుద్ధత పక్కోనికి తీర్పు తీర్చకూడదు నువ్వు బాగలేవు కదా అని. ఆ మాట అనడానికి మీరెవరు? అయినా మీ పరిశుద్ధత ఎంత? ఎదుటివానికన్నా గొప్పగా ఉండొచ్చు కానీ ప్రభు పాదాల ముందు అది ఎంత? ఆలోచన చేయండి. మన పరిచర్య ఎంత? ఇతరుల కంటే గొప్పగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, కానీ ప్రభు ముందు ఎంత? అది అపోస్తులు చేసిన పరిచర్య ముందు ఎంత చెప్పండి. కాబట్టి మనం చేసే ప్రతి పని ఇతరులకు చెప్పుకునే ప్రయత్నం చేసామనుకోండి, మనకు ఫలితం ఇక్కడే వస్తుంది. పరలోకమంది ఇంకేం ఫలితం వస్తుంది? ఆలోచించండి. ఏదైనా అది. కాబట్టి ఉపవాసం చేస్తున్నవారు ముఖాలు వికారం చేసుకోవడం అవసరం లేదు. అదే పౌలు గారు మాట్లాడతారు, మీరు తింటున్నారా? కొన్ని పదార్థాలు తినకూడదని అని ఒక నియమం ఉంది అక్కడ. సరే తినట్లేదను, వెరీ గుడ్. తినని నువ్వు తింటున్నవాని హేళనగా మాట్లాడకు. తింటున్నవాన్ని వానికి భక్తి లేదనో, వాడు అపవిత్రుడనో, అపవిత్రమైన వాటిని తింటున్నాడో నిందేయకు. వాడు అలాగా దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఏది అపవిత్రం కాదు కదా. వాడు అలాగ దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. నువ్వు తినొద్దు అనుకుంటున్నావు, మంచి సంగతి, అది గొప్ప సంగతి. కానీ ఇతరులను అనకు. ఇతరులను అనడం వల్లనే నీకు కావాల్సిన ప్రశంస ఇక్కడే దొరుకుతుంది అన్నాడు ప్రభు. నువ్వు తింటున్నావు కదా, తింటున్న నీవు తిననివని హేళనగా మాట్లాడకు. అది మూఢభక్తి, అంధభక్తి అనకు అన్నాడండి పౌలు గారు. ఈ విషయం కూడా అంతే ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పుడు మనం ఉపవాసం చేస్తున్నాం అని చెయ్యకమని అనలేదండి యేసుప్రభు. చేసే విధానాన్ని చెప్పాడు, చేస్తున్న విధానంలో లోపాలను చెప్పాడు ఆయన. చేయకూడదండి అని అనలేదు. మీరు చెయ్యనప్పుడు అన్నాడంట. అంటే మీరు చెయ్యొచ్చు, ఉపవాసం చెయ్యొచ్చు, కానీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి సుమా. ఇతరుల కోసమో, ఇతరుల మెప్పు కోసమో, నేను ఉపవాస ప్రార్థనతోటి ఇప్పుడు జయిస్తానో, సాధిస్తానో, పొందుతానో ఈ ప్రగల్భాలొద్దు. ప్రభువు పరలోకమందున్నాడు, ఆయన ఫలితాన్ని ఇస్తాడు, సహాయం చేస్తాడు. కానీ ప్రార్థించడం మనం అందరి బాధ్యత. మనం ఈ రకంగా ఈ విధానం ఎంచుకున్నాం, ఇతరులు వేరే విధానం ఎంచుకున్నారు. నీలో ఉన్న ఈ భక్తిని ఇతరులను చూసి పాడు చేసుకోకు అని చెబుతూ మీరు ఉపవాసం చేయనప్పుడు అన్నారు. చేయొచ్చండి ఉపవాసం? చేయొచ్చు ప్రియ దేవుని పిల్లారా, చేయొచ్చు. మరి ఏ విషయాల కోసం ఉపవాసం చేయాలి? ఉపవాసం అనేది అసలు ఏంటి? అది ఏ లక్ష్యంతో మనం ఉపవాసం చేయాలి? ప్రభువును శోధించడానికి ఉపవాసం చేయాలా? ఏవండి, లేదు నా భక్తిని చాటుకోవడానికి ఉపవాసం చేయాలా? ఏంటది? ఉపవాసం అనగానే మీకు తెలుసు, దానికి అర్థాలు వేరే ఉన్నాయి బైబిల్లో, అవి తర్వాత సంగతి. ప్రియ దేవుని పిల్లలారా, ఉపవాసం అనగానే బలహీనులు చేసేది కాదండి. అర్థమవుతుందా మీకు? ఉపవాసం అనగానే బలహీనులు చేసేది కాదు. బలహీనులు చేసేది కాదు. అన్ని రకాల సామర్థ్యం ఉన్నవారు, శరీరపరంగా ధైర్యం కలిగిన వారు, బలం ఉన్నవారు, మంచి గుండె నిబ్బరం కలిగిన వారు, అన్ని చేయదగ సామర్థ్యం ఉన్నవారే ఉపవాసం చేశారు చరిత్రలో. న్యాయాధిపతుల గ్రంథము తీద్దామండి అందరం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. దయచేసి అందరం చిద్దామండి, అందరం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం అండి. కొంచెం పేజీ నెంబర్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం అండి. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26వ వచనం. పాత నిబంధనలను 217 చెప్పండి, చదవండి. వీరందరూ అంటే వారందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇజ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ కొద్దిమంది ఉపవాసం ఉన్నారు, కొంచెమంది ఉపవాసం ఉన్నారండి. ఆ ఉపవాసం ఉన్న వాళ్ళు ఎలాంటి వారు అంటే, వారందరూ ఎలాంటి వారు? కత్తి దూయువారు. అంటే సైనికులు, యుద్ధం చేసేవారు అండి. వాళ్ళంతా యుద్ధం చేసేవారు ప్రియ దేవుని పిల్లలారా. ఇది కత్తి దూయువారు అంటే శారీరపరంగా చాలా దృఢత్వం కలిగిన వారు, చాలా గుండె ధైర్యం కలిగిన వారు. ఒక్కొక్కడు కత్తి పడితే
100 మందిని నేల కూర్చే ధైర్యం కలిగిన వారండి. వాళ్ళు అనుకుంటే వాళ్ళ కత్తికి పని చెప్పారనుకోండి, వాళ్ళు ఏదైనా సాధించగలరు. వింటున్నారా మీరందరూ? కత్తికి పని చెప్తే, వింటున్నారా? జాగ్రత్త వినండి. వాళ్ళ కత్తికి పని చెప్పితే ఏదైనా సాధిస్తారు. వాళ్ళ కత్తి అనుకుంటే ఏదైనా సాధించగలదు. అలాంటి యుద్ధ వీరులు సాయంకాలం వరకు ప్రభు సన్నిధిలో కూర్చుండి, అంటే మీలాగే కూర్చుండి ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఇక్కడ గమనించగలం. కత్తి దూసేవారు, అన్ని రకాల సైన్యం ఉన్నవారు, అన్ని రకాల సామర్థ్యాలు కలిగిన వారు చేస్తున్నదే ఉపవాసం. అర్థం చేసుకోండి. వాళ్ళ కత్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళకు బైలం ఉంది, ధైర్యం ఉంది, రాజు ఉన్నాడు, సైన్యం ఉంది. వారందరి మాట ఒక్కటే, అనుకుంటే శత్రువుని జయించడం పెద్ద పనేం కాదు వారికి. కానీ ఎందుకు మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెడుతున్నారు? సైనికులండి, బలవంతులు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ బలవంతులు, యుద్ధ వీరులు దేవుని సన్నిధిలో మొరపెట్టి సాయంకాలం వరకు యెహోవా సన్నిధిలో కూర్చుండి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఎంతదో. కత్తి సాధిస్తుంది కానీ సత్ఫలితాన్ని ఇవ్వదు. వాళ్ళ బలం సాధిస్తుంది కానీ శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇవ్వదు. వాళ్ళ తెలివితేటలు సాధిస్తాయి కానీ అది ఎందుకో శాశ్వతమైన ప్రయోజనాన్ని చేకూర్చవండి. ఇది వారికి తెలుసు. తండ్రి, మీ కత్తి పట్టుకుంటే కొద్దిమంది మాత్రం జయించగలం, దాని పర్యవసనాలు వేరే రకంగా ఉంటాయి భవిష్యత్తులో. ఏమండి, మేము యుద్ధం చేస్తే కొంతవరకే మేము సాధించగలం, అది శాశ్వతమైన ప్రయోజనం చేకూర్చదు, యుద్ధం శాంతిని చేకూర్చదు అని వాళ్ళు ఎంత ఆలోచించండి, ఎంత ఉన్నతంగా ఆలోచించారు. ప్రభు సన్నిధిలో సైనికులు, ధైర్యం కలిగిన వారు, గుండె ధైర్యం కలిగిన వారు, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నవారు, సామర్థ్యం కలిగిన వారే దేవుని సన్నిధిలో కూర్చుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి భక్తితో చేస్తున్నదండి ఉపవాసం. అర్థం కావట్లేదు కదా? ఆడపిల్లలు చేసేది కాదు ఉపవాసం, బలహీనులు చేసేది కాదు. అయ్యో ఎక్కడేం నాకు దిక్కు లేదు, ఇప్పుడు నాకు ఏసే దిక్కు అనుకున్న వారు చేసేది కాదు ఉపవాసం. అన్ని బాగున్నవారే చేసేది ఉపవాసం. అర్థమవుతుందా మీకు? అన్నీ బాగున్నాయండి వారికి, వేలకు వేల మందిని కూల్చబోతున్నారు. వారు ఇప్పుడు ప్రార్థన చేసి యుద్ధానికి బయలుదేరుతారు. యుద్ధానికి వారి కత్తి కంటే మా దేవుని శక్తి, మాకున్న ఆయుధాల కంటే దేవుడు మాకు తోడే మా జయం తీసుకురాగలదు, మాకు విజయాన్ని అందించగలదు అని బాగా తెలుసు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం అనేది ఎవరు చేసేది? కష్టాలు ఉన్నవాళ్ళు, కన్నీళ్ళు ఉన్న వాళ్ళు చేసేదా? అన్ని రకాల బాగున్న వాళ్ళు చేసేది ఉపవాసం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? అన్ని రకాలుగా బాగున్నవారు చేశారు అక్కడ ఉపవాసం, యుద్ధ వీరులు చేశారు ఉపవాసం, ధైర్యం కలిగిన వారు చేశారు ఉపవాసం. మనం ఏమనుకుంటున్నాం? మనం బలహీనం కాబట్టి, రాబోతున్న పరిస్థితులను ఎదుర్కోలేం కాబట్టి అందుకోసం చేస్తలేం. అన్నీ బాగున్నవాడే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నవాళ్ళే, సమస్య వాళ్ళకి వచ్చిందండి. అదే సమస్య అంటే ఇజ్రాయేలులోనే 2 తెగలు కొట్టుకుంటున్నాయి. ఇజ్రాయేలులోనే, దాని కారణాలు వేరు. చూశారా? వాళ్ళ కారణాలు వేరు. ఇజ్రాయేల్ ఉన్న తెగవారు బెన్యామీనుల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. అక్కడ రక్తపాతం జరగబోతుంది. దాని కోసం సన్నిధిలో, ఆ ప్రభు సన్నిధిలో సాయంకాలం వరకు ఉండి ఆ కత్తులు తీసి ఆ ప్రభు పాదాల దగ్గర వారేశారు. ఈ కత్తి సాధించదు దేవుడా, ఈ కత్తి రక్తానికి మరుగుతుంది, సమాధానాన్ని ఇవ్వలేదు. మీ కృపనే, మీ శాంతే, మీ మాటనే మాకు సమాధానాన్ని ఇవ్వగలదు అని ప్రభు సన్నిధిలో వాళ్ళు సాయంకాలం వరకు ఉపవాసం చేశారండి. దహన బలులు, ఇంకా యెహోవా సన్నిధిని అర్పించారు. ఇప్పుడు మన దహన బలి స్తుతి మాత్రమే, మన దహన బలి మనలో మార్పు మాత్రమే, మన దహన బలి మన ఓపిక మాత్రమే. నేను దేవుని కోసం చేయాలి, నా సంఘాని కోసం నేను చేయాలి, నా కుటుంబం కోసం నేను చేసుకోవాలి, నా దేశ పరిస్థితులను నేను కాపాడుకోవాలి అనే మంచి ఉద్దేశమే ఇప్పుడు దహన బలి. అర్థమవుతుందండి? సైన్యం ఉపవాసం చేసింది, సైన్యం, దేశాన్ని జయించే సైన్యం చేసింది ఉపవాసం. మరణానికి భయపడి కాదు బిడ్డ. సైనికులు అంటేనే మరణానికి ఏ రోజైనా సరే నేను చచ్చిపోతాను అనే తీర్మానంతో వాళ్ళు యుద్ధంలోకి వచ్చేశారు, సైన్యంలోకి వచ్చేశారు. మరణానికి భయపడి వాళ్ళు ఉపవాసం చేయలేదు. దేవుడు చేయగలడు ఏదైనా. నా కత్తి జయించలేదు, నా శక్తి జయించలేదు, దేవుడు జయించగలడు అనే నమ్మకమే వారిని ఉపవాసం ఉండేటట్లు చేసింది. మనమేమనుకుంటాం, ఉపవాసం అంటే అదేదో ఆడపిల్లలు చేసుకునేది అనుకున్నారు. ఏ భేదం లేదు, అందరు రావచ్చని ప్రకటన చేశాను. ఓకే, వారు నేనేమనట్లేదండి. ఇప్పుడు బలవంతులు ఎవరు అని చెప్తున్నాడు మీకు. ఇప్పుడు బలవంతులు ఎవరు వింటున్నారా? ఇప్పుడు బలవంతులు ఎవరు అన్నట్టు సింపుల్, మీకు అర్థమైతే సంతోషం అండి. రెండోది ఎస్తేరు గ్రంథము దయచేసి అందరూ చదువుదాం.
4వ అధ్యాయం 15వ వచనం అండి. పాత నిబంధనలో పేజీ నంబర్ 4వ అధ్యాయము 15వ వచనం. పేజీ నంబర్ 417. పాత నిబంధనలో పేజీ నంబర్ 417. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎస్తేరు. ఆమె ఎవరు? ఎస్తేరు అంటే ఎవరు? రాణి అంటే తెలుసుగా మీకు. అంటే ఆ దేశం పైన, ఆ సంస్థానం పైన అన్ని హక్కులు కలిగింది కదా. రాణి అంటే ఇంచుమించు రాజులో సగం, రాజుతో సమానం. ఈ రాణి ఉపవాస ప్రార్థన చేస్తుందండి. రాణి ఈమె బలహీనురాలు కాదు, ఈమె రోగగ్రస్తురాలు కాదు, ఈమె ఎవ్వరు లేని అనామకురులు కాదు. అధికారం కలిగిన స్త్రీ, రాజునే తన భర్తగా కలిగిన స్త్రీ ఉపవాసం చేస్తుంది. ఏంటండి? రోగంతో ఉన్నవారు ఉపవాసం చేస్తారు. మీకు కష్టాలు ఉన్నాయా? ఉపవాసం చేయండి. ఇక ఉపవాసం అనే దాన్ని మనం చాలా ఏదో అట్లా మార్చిపడేశాం. మీ కన్నీళ్ళు ఉన్నాయా? మీ కోరిక తీరట్లేదా? ఇవి మంచిగా ప్రియ దేవుని పిల్లారా. కానీ రాణి ఆ దేశ పరిస్థితులను శాసించే శక్తి కలిగింది రాణి. అందులో ఆ రాణిలలో ఈమె ఎన్నిక విచిత్రమైంది, మనకు తెలుసు కదా. ఆ దేశపు స్త్రీలందరూ అక్కడ సమకూర్చబడ్డారు, ఈ మొక్కతో ఎన్నుకొనబడింది. ఎస్తేరు రాణి పొజిషన్లో ఉండి అందలంలో, అంతఃపురంలో నివసిస్తూ అనేకమైన సౌకర్యాలు, సుఖాలు అన్నీ అనుభవిస్తున్న ఈ స్త్రీ ఏవండి, అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు అనుభవిస్తున్న ఈ స్త్రీ చేసింది ఉపవాసం. అర్థమవుతుందా లేదా మీకు? ఎందుకు చేసింది అంటే మన అందరికీ తెలుసు. అప్పుడు తన జనమైన యూదులందరి మీదకి ఒక కష్టం రాబోతుంది, యూదులందరినీ చంపొచ్చు అని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం మరికొన్ని రోజుల్లో కార్యరూపం దాల్చబోతుంది. ఒక నిర్దిష్టమైన రోజు రాబోతుంది. ఆ నిర్దిష్టమైన రోజు వాళ్ళు నివాసం ఉంటున్న ఆ సంస్థానంలో, ఆ ప్రజలందరిలో యూదులందరినీ విచక్షణ రహితంగా చంపొచ్చు అనే ఒక భయంకరమైన చట్టం వచ్చిందండి. ఈ చట్టం యొక్క నివారింపు కొరకు రాణితో పాటు ఆ దేశ జనులందరూ ఉపవాసం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని తీసుకెళ్ళి రాజు దగ్గర మాట్లాడాలి. నా కోసం ఉపవాసం ఉండండి. దేశ పరిస్థితుల కోసం రాణి గారు ఉపవాసం ఉంటున్నారండి. రాణి అమ్మ, అర్థమవుతుందా మీకేమన్నా? మనమేమన్నా రాణిలమా? రాజులు, యుద్ధ వీరులు ఉపవాసం ఉన్నారు. యుద్ధ వీరులు, సైన్యం అండి, సైనికులు, బలవంతులు. వాళ్ళ గర్వాన్ని, వాళ్ళ కత్తులను, అందాన్ని అక్కడ తీసి పాడేసి ప్రభు సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం నువ్వు దేవుడా, నా కత్తి కాదు. ఎస్తేరు రాణి, ఈ సమస్యకు పరిష్కారం నీవు, నా అధికారం కాదు. నా ప్రజల్ని జ్ఞాపకం పెట్టుకో, అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చేసిన ప్రమాణాలను జ్ఞాపకం పెట్టుకో అని దేవుని సన్నిధిలో ఒక రాణి 3 దినములు ఉపవాసం ఉండి అన్నపానములు పుచ్చుకోవట్లేదండి. ఆలోచన చేయండి. పెద్ద పెద్ద వాళ్ళు చేసేది ఉపవాసం అంటే రాణి, అంత రాయల్టీ గుణం కలిగిన వారు చేసేది ఉపవాసం. ఈరోజు దాన్ని బీదవాళ్ళు చేసేది ఉపవాసంగా మార్చేశారు. బలహీనులు చేసేది ఉపవాసం. వాళ్ళకి ఏం పని పట్టలేదు, స్త్రీలు ఇంటి దగ్గర ఉంటారు. పురుషులకు చాలా పనులు కదా. ఏం పనులు ఉన్నాయి చెప్పండి? ఫోన్ పట్టుకోవడం తప్ప ఏం పనులు లేవు. దేవుడు కూడా క్షమించాలి నిన్ను. నేను రాలేదు, నేను బలహీనుణ్ణి అంటే ఓకేనేమో. నేను బలహీనుణ్ణండి, నేను చేయలేనవి అంటే ఓకే. కానీ వేరే విషయాలు మాట్లాడి దేవుడు క్షమించడు. ఎందుకంటే రాణి చేసింది అయ్యా ఉపవాసం. రాణి, అర్థమవుతుందా లేదా మీరు? అదేం ఒక దేశానికి రాననుకుంటున్నారా? ఒక ప్రాంతానికి రాననుకుంటున్నారా? వీరా ప్రపంచాన్ని 125 సంస్థానాలు, 125 దేశాలపైన రాజు, ఆయన భార్య చేసింది ఉపవాసం. అక్కడ అర్థమవుతుందా మీకు? అమ్మ, అర్థమవుతుందా లేదా? ఏందనుకుంటున్నావు ఉపవాసం అంటే? ఏంటి ఆ ఉపవాసం? దేని కొరకు? దేవుడా, నాకు ఇక్కడ ఏసీ బాగలేదని కాదు, నన్ను రాజుగారు సరిగా చూసుకోవట్లేదని కాదండి. దేశ పరిస్థితి బాగలేదు దేవుడా, నీ ప్రజలకు కష్టం వచ్చింది. ఈమెకు రాలేదండి కష్టం, ఆమెకు రాలేదు. ఆమె రాణి,
ఆమెకేం కష్టం వచ్చింది? కానీ తన జనాలకు కష్టం వచ్చింది. దేవుడు మా అందరి కోసం పుట్టించబోతున్న రక్షకునికి కష్టం వచ్చింది. చూశారా? అలాంటి వ్యక్తులు బాధ్యత కలిగి రాజరికాన్ని సైతం తీసి ఎక్కడేశారు? దేవుని పాదాల ముందు విడిచిపెట్టారు. అధికారాలను తీసి దేవుని పాదాల ముందు విడిచిపెట్టారు. వారిని వారు తగ్గించుకొని అత్యంత వినయంతో భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి గోజాడుకుంటున్నారు. ఈ సమస్యకు నా అధికారం సాధించలేదు, ఈ సమస్యను నా కత్తి సాధించలేదు దేవుడా అని యుద్ధ వీరులు సైతం వాళ్ళ గుండె ధైర్యం తీసి పక్కన పెట్టారు. మీరు సమాధానం, ఇది యుద్ధం ఫలితాన్ని ఇవ్వదు, మీ కృప ఫలితాన్ని ఇస్తుందని ప్రభువుని వేడుకుంటున్నారండి. అర్థమవుతుందమ్మా మీకు ఇది? ఉపవాసం ఇప్పుడు ఎవరు చేయాలి? రాణులు చేసినట్టుగా ఉంది ఉపవాసం, యుద్ధ వీరులు చేసినట్టుగా ఉంది ఉపవాసం. యేసుక్రీస్తు ప్రభు కూడా చేశాడు తెలుసు మీ అందరికీ. దైవమే ఆయన, ఇంకా ఆయన కంటే గొప్పలు ఎవరు ఉన్నారు భూమి మీద? దైవం ఆయన, సర్వలోకాన్ని కలిగించిన శాసనుడు ఆయన, విశ్వశాసనకర్త. ఆయనే ఉపవాసం చేశాడండి 40 దినాలు. ఉపవాసం అనేది చాలా గొప్పది బిడ్డ, కానీ చేసే పద్ధతి వేరు ఉండాలి. దేనికోసం చేస్తున్నావు నీకు లక్ష్యం ఉండాలి కదా. మనం చేసే ఉపవాసాలు వేరు, అవి కూడా ఓకేనండి. శరీరం ఉంది, కుటుంబం ఉంది, అవసరతలు ఉన్నాయి, ఓకే. కానీ వాళ్ళు ఉన్నతమైన అంశాల కోసం ప్రయాసపడ్డారు. నీ గుణం ఉన్నతంగా ఉంటే ఉన్నతమైన వాటి కోసం ప్రయాసపడతావు కదా అండి. అర్థం చేసుకుంటారు, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక ముందుకెళ్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము, కొత్త నిబంధనలో పేజీ నంబర్ 5వ వచనం అండి. పేజీ నంబర్ 114, 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇది కొత్త నిబంధన అండి, ఇది కొత్త నిబంధన సంఘం. కొత్త నిబంధన సంఘం కూడా అత్యాసక్తితో ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? పేతురు అనే మహనీయుని కొరకు, అపోస్తలుని కొరకు, అగ్రగణ్యుని కొరకు. క్రీస్తు ఆ సంఘాన్ని తన భుజస్కంధాలపై పెట్టుకొని ఈ సువార్తను, సత్యాన్ని కాపాడుతున్న వ్యక్తి కోసము సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తుందండి. అని చెరసాలలో వేశారు. చెరసాలలో 4 రోజులు వేసి విడిచిపెట్టేది కాదండి, అది మరణం. మరణం రాబోతుంది పేతురు గారికి, మరణం. చచ్చిపోతాడు పేతురు, చంపేస్తాడు. అంతకుముందుకే యాకోబు చంపబడ్డాడు, అపోస్తలుడైన యాకోబు చంపబడ్డాడండి. అంతకుముందుకే అపోస్తలుడైన యాకోబు చంపబడ్డాడు. ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాను గారు అపోస్తలులో అగ్రగణ్యులు. వీళ్ళు మూల స్తంభాలు మొదటి సంఘానికి. ఇలాంటి వారిని అంతమొందించుటకే ప్రణాళికలు జరుగుతుంది అక్కడ. ప్రభువా అని అక్కడున్న మొదటి సంఘం, యెరూషలేములో ఉన్న ఆ సంఘం అత్యాసక్తితో ఆయన కోసం ప్రార్థన చేస్తుంది. అతడు విడుదల కావాలి, సంఘం బ్రతకాలి. సంఘం ధైర్యం చెడిపోతుంది. దేవుడా మీరు దయ చూపించండి. పేతురు చనిపోవడం వల్ల పేతురుకు వచ్చే నష్టం లేదండి, ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళిపోతారు. ఆయన చనిపోవడం వల్ల అక్కడ సంఘం బలహీనమవుతుంది, సువార్త వ్యాప్తికి అడ్డు ఉంటుంది. ఎందుకంటే యాకోబు చచ్చిపోయాడు, అప్పటికే కుడి స్తంభం పడిపోయింది, కుడి భుజం పడిపోయింది. పేతురు గారికి కుడి భుజం పడిపోయింది. అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు పేతురు గారికి మరణం వస్తుంది. మరణం అది రాజుగారి విధించిన మరణం. అంతకు ముందుకే యాకోబుని చంపేశాడు. ఇప్పుడు పేతురు వంతు, పేతురు చచ్చిపోతాడండి. అప్పుడు సంఘమంతా కలిసి దేవునికి మొరపెట్టిందండి. అది దేవుడికి నచ్చింది. ఆయన చిత్తమే జరగాలి. దేవుడికి నచ్చింది. అప్పుడు ఆశ్చర్యకరం అండి, పాత నిబంధనలు కూడా అలాంటి అద్భుతాలు జరగలేదు. అలాంటి అద్భుతం జరిగి దేవుడే దేవదూతను పంపించి ఆయనను విడిపించిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది. ఆలోచించండి. మొదటి సంఘం అంటే మీరేంటో అనుకుంటున్నారు. మొదటి సంఘం అంటే ఎలాంటిదో తెలుసా? యెరూషలేములో ఉన్న మొదటి సంఘం ఎలాంటిదో తెలుసా? యేసుక్రీస్తు కోసం చర స్థిర ఆస్తులను అపోస్తుల పాదముల దగ్గర పెట్టి నిడాంబరత కలిగిన జీవితాలండి వాళ్ళది ఆ రోజు కాదు, నేటికి రాబోతున్న కాలానికి ఆదర్శవంతమైన జీవితాలు మొదటి సంఘం. అన్ని రకాలుగా వాళ్ళు పరిపూర్ణులే, విశ్వాసమందు భాగ్యవంతులు. అలాంటి గొప్ప స్థాయిలో విశ్వాసమందు చాలా ఎత్తైన స్థాయిలో ఉన్నవారు చేసింది ప్రార్థన, చేసింది ఉపవాసం. అర్థమవుతుందా?
యుద్ధ వీరులు చేశారు ఉపవాసం, రాజులు రాణి చేసింది ఉపవాసం. ఇక్కడ కొత్త నిబంధన సంఘంలో కూడా మొదటి సంఘం కూడా చేసిందండి ఉపవాసం. దేనికోసం? సువార్త వ్యాప్తి నిమిత్తం. ఇప్పుడు మనందరం కూడా అదే పనిలో ఉన్నాం. ఎందుకంటే దేశ పరిస్థితులు ఏమవుతాయో మనకు తెలియదు. కాబట్టి ముఖ్యంగా నా దేశ పరిస్థితులు సమాధానపరచాలి. అలాగే సంఘంలో ఉన్న పరిస్థితులు, అందరూ సంఘంలో ఉన్న వాళ్ళు ఎదగాలి, కుటుంబ సమస్యలు తీరాలి. వీటన్నిటిని సమాహారమేనండి మనం అందరం కలిసి ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం ఎవరు చేసేది? ఉపవాసం బలవంతులు చేసేదా, బలహీనులు చేసేదా? ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకో, నువ్వు బలవంతుడవని. అందుకేనండి కొంతమంది మేధావులు మాట్లాడతారు, తలలో మెదడున్నవాడు, అంటే అందరికీ మెదడు ఉంటుందిలే అండి, తలలో జ్ఞానం ఉన్నవాడు తక్కువ మాట్లాడతాడు, తలలో జ్ఞానం తక్కువ ఉన్నవాడు ఎక్కువ మాట్లాడతాడు అంటారు. సింపుల్. ధైర్యము, అన్ని సామర్థ్యాలు ఉన్నవాడు ఉపవాసం చేస్తాడు. ఎందుకంటే వీటితో నేను జయించలేను, ఇవి కావు, ఈ డబ్బు సాధించలేదు, నా ధైర్యం సాధించలేదు, నా బలం సాధించలేదు, నా కత్తులు సాధించలేవు. ప్రభు దయ వలన ఏదైనా సాధించగలను, ఆయనే తన చిత్తం జరిగించగలడు అనే నమ్మకం ఉన్నవారు చేస్తారండి. రాణి కూడా అంతే, నా అధికారం చేయదు ఇది అనుకొని ఆమె అన్ని విడిచిపెట్టి ఆ సింహాసనాన్ని దిగి, ఎంత చూశారు ప్రియ దేవుని ఎలా ప్రార్థన చేసిందో. ఇదే కదండి మనందరికీ తెలుసు. నీనేవే పట్టణస్తులు కూడా అన్యులండి, వాళ్ళు అన్యులు చేశారు ఉపవాసం. రాబోతుంది చావు, దేవుని తీర్పు, అందులో తప్పదది. ఆయన తీర్పు నిర్ణయించాడు, నీనేవానిక నాశనం అవుతుంది. తీర్పు నియమించాడు. ఆ తీర్పును కాదనేవాడు ఎవరు? ఆయన తలుపు వేయగా తీసేవాడు ఎవడు? ఆయన తీర్పును ఆపేవారు ఎవరు చెప్పండి? అలాంటి దేవుని ఉగ్రతను, దేవుని తీర్పును, ఆ ప్రజల మార్పు, ఉపవాసంతో కూడిన మార్పు ఆపేసిందండి. ఆపేసింది. నిజమంటారా అబద్ధం అంటారా? ఆ దేశంలో రాజు సైతం సింహాసనాన్ని దిగాడు, సైనికులు సైతం కత్తులు పడేశారు. ఎందుకంటే ఇది మనకు రాబోతున్న శిక్ష, మనం చేసిన పనులకు శిక్ష రాబోతుంది. ఇప్పుడు దినాలా తప్పించుకోవాలి. ఒకటే వాళ్ళకి తెలిసిందండి, ఆ సీక్రెట్ ఏదో తెలిసింది. పాప అన్ని వారిని తగ్గించుకున్నారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు. రాబోతున్న దేవుని తీర్పునే, దేవుని చట్టాన్నే తిరగరాశారు వాళ్ళు. అలాంటిది మనుషులు కల్పించబోతున్న చట్టాన్ని మనం మార్చలేమా? ఏమంటే మనుషులు చేయబోతున్న శాసనాలను మనం మార్చలేమా? మనుషులు కల్పించే కీడును మనం మార్చుకోలేమా? ఏమండి శరీర సంబంధమైన రోగాలను మనం జయించలేమా? ఆత్మ సంబంధమైన వ్యసనాలను మనం జయించలేమా? చెప్పండి. జయించగలం, కాకపోతే మనకు తెలియదండి. మనం టాప్ అండి, మేము టాప్, మాకు చాలా జ్ఞానం ఉంది. ఇగో ఇవే మనం మోసం చేస్తున్నాయి. నేనేంటనుకుంటున్నావు మేమంటే? మేము వింటున్న వాక్యం ఏందనుకుంటున్నావు? ఇగో ఇవే, ఈ అవగాహన లేని మాట లేని జీవితాన్ని పతన వ్యవస్థకు తీసుకెళ్తున్నాయి. నువ్వు వింటున్న వాక్యం చిన్నదేం కాదు, దాన్ని అర్థం చేసుకునేది నీ లోపం అది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, అన్ని వేళలో మన సంఘం బాగుండాలండి. మన సంఘం అంటే వీళ్ళే కాదు, చాలామంది ఉన్నారు, తెలుసు కదా మీ అందరికీ. మన సంఘం బాగుండాలి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలండి. ఆత్మీయంగా బాగుండాలి, ఆధ్యాత్మికంగా బాగుండాలి, అన్నిటికి మించి మానసికంగా బాగుండాలి, శరీర సంబంధంగా బాగుండాలి. ఇవన్నీ నా దేవుడు చేయగలడు. ప్రార్థన మాత్రం చేయగలను, ఆయన చిత్తం జరగాలి. ఉపవాసం అనేది మనం చేస్తున్న ప్రార్థన శోధించడం కాదు, ఆయన చిత్తం జరగాలని చేస్తున్నాం. ఆయన చిత్తం జరగడానికంటే ముందు ఒక్కసారి మన పరిస్థితులను జ్ఞాపకం పెట్టుకొని వేడుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు అందరికీ? కాబట్టి ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థనలు చేయవలసిన ఆసనం ఏందండి. మీ ప్రార్థన 5 వరకైనా పర్లేదు, 6 అయినా పర్లేదు. కాబట్టి నేను చేయాలి నా కుటుంబం కోసం. ఏమండి, ఫస్ట్ దేశ పరిస్థితిని జ్ఞాపకం పెట్టుకో. దేశ పరిస్థితి జ్ఞాపకం పెట్టుకో. దేశ పరిస్థితి నీకు తెలియట్లేదు. రాణి బాగానే ఉంది, ఎస్తేరు రాణి ఎక్కడ? ఎస్తేరు రాణి బాగానే ఉంది. నువ్వు అనుభవించే సుఖం ఎంత? నువ్వు వాడుతున్న కాస్మెటిక్స్ ఎంత? ఏవండి, నువ్వు ధరిస్తున్న దుస్తులు ఎంత? నువ్వు తింటున్న భోజనం ఎంత ఆమె ముందు? అలాంటి ఆవిడ అన్ని పక్కన విడిచి 3 రాత్రి పగళ్ళు ప్రభు సన్నిధిలో గోజాడిందంటే ఆమెకున్న నాలెడ్జ్ ఇలాంటిది. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. మనమేమనుకుంటాం, నాకు హాస్పిటల్ తెలియదా? వెరీ గుడ్, తెలుసు, నేను తెలియదని లేదే. నాకు మంది తెలియదా? నాకు టాలెంట్ లేదా? ఇదే నీ జీవితానికి నాశనానికి అవి చాలా మెట్లు బిడ్డ. అవి ఏదున్నా దేవుని సహాయం లేకపోతే ఏం సాధించగలవు చెప్పు? నువ్వు ఏం సాధించలేవు కదా. ఎందుకు అన్ని ఇచ్చే దేవుని నీ పక్కనే ఉన్న ఆయన చులకన చేస్తున్నావు?
ఏవండి, ఇది నేను ఇవ్వా అని దేవుడు ఏమైనా చెప్పాడా నీకు? కానీ మన బ్రతుకు దాని కొరకు కాదు బిడ్డ. మన బ్రతుకు నిత్యత్వం, ఆ నిత్య జీవానికి చేరుకోవాలన్నా సహాయం కావాలి కదా. ఆ నిత్య జీవానికి చేరుకోవాలన్నా భక్తి బాగుండాలి కదా, పరిశుద్ధత బాగుండాలి కదా. లేకపోతే నేనే బాగున్నాను, పక్కోడు ఎవ్వడు బాగలేడనే ఆ మానసికమైన భ్రమలో జీవితకాలం బ్రతుకుతావు. చచ్చిన తర్వాత కన్ను ఓపెన్ అవుతుంది, ఏం లాభం కదా. ఏవండి, మీరు ఉపవాసం చేయనప్పుడు ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్తున్నాను. ఏవండి, ఆకలి అవుతుంది అనే ఆలోచన రానియకండి. ఒక మనిషి 40 days బ్రతకగలడు తినకుండా, తెలుసా మీకు? 40 రోజులు బ్రతకగలడండి. మోజెస్ నిరూపించాడు, యేసుప్రభు నిరూపించాడు. ఒక్కరోజు ఒక్క మనిషి మనమైనా సరే తినకుండా 40 రోజులు బ్రతకగలం. ఆ తర్వాత కూడా కొంచెం కొంచెం మనలో ఉన్న డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటూ ఉంటుంది. మనం ఉండదు మహా అయితే 4 గంటల వరకే, సాయంత్రం వరకేనండి. దేని కొరకు అది? కూర్చున్నారట ఉపవాసం, కూర్చుండడం కూడా దేవునికి ప్రార్థన చేసినట్టే, కూర్చుండడం కూడా. అర్థమవుతుందా మీకు? కాబట్టి నా దేశ పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. మీకు తెలియట్లేదు బిడ్డ, మీకు తెలియట్లేదు. రెండో, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం అండి, అది రావునపల్లి సంఘమైనా, రాంపూర్ సంఘమైనా, గజ్వేల్లో ఉన్న సంఘమైనా, మనమైనా, మన పెద్దవాళ్ళం, అందరికంటే ఎక్కువగా ఉన్న వాళ్ళం మన వైపే చూస్తున్నారు వాళ్ళందరూ. అయ్యో సిద్దిపేట సంఘం మా కోసం మొరపెడుతుందని వాళ్ళు మన మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. ఎక్కడెక్కడ ప్రార్థన జరుగుతున్నాయో, ఈ మాట అనడం కరెక్ట్ కాదు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అది ఆ వార్నింగ్ ఇచ్చినట్టు దేవునికి. తండ్రి మేము జరిగించుకుని ఆరాధన అభివృద్ధి పరచమని అడుగు. ఎక్కడెక్కడ జరుగుతున్నట్టు ఏమన్నట్టు నాకు తెలియదు తండ్రి, నువ్వే చూసుకోనట్టు. అది మనం ఏంటో తెలియకుండానే దైవ విరుద్ధమైన భాష మాట్లాడతాం కదా. ఏవండి, జ్ఞాపకం పెట్టుకుంటాను కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన కన్న తండ్రి, కృపగల దేవుడా, నాయన నీ కృపచేత, మీ దయచేత నాయన నా దేశం కోసము, నా సంఘం కోసము, నా కుటుంబం కోసము, నా విశ్వాసం కోసము, నా పరిచర్య కోసం తండ్రి ప్రార్థించుకునే అవకాశాన్ని కలిగించినందుకు నీకు వందనాలు. నీ కృప, నీ దయ మా పట్ల ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. నీ దయను మా పట్ల చూపించమని కోరుకుంటూ తండ్రి, మేమంతా నాయన అయ్యా మా ఓటు సాధించలేదు నాయన, మాకున్న ధైర్యం సాధించలేదు, మా డబ్బు సాధించలేదు ప్రభువా, మీ కృపనే సాధించగలదు, మీ దయనే సాధించగలదు అనే నమ్మకంతోనే తండ్రి మేమంతా సంఘంగా కూడి నాయన సంఘ సమేతంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడా, నా దేశం తండ్రి వాళ్ళ ఆలోచన మీకు తెలుసు, వాళ్ళ ప్రయోగాలన్నీ మీకు తెలుసు, ఏమి చేశారో మీకు తెలుసు, ఏమి చేయబోతున్నారో మీకు తెలుసు. దేవుడా, దయచేసి ఒక్కసారి నైనా దేనిని మరవకుండా జ్ఞాపకం పెట్టుకోండి. అయ్యా, ఇజ్రాయేలును కాపాడుటకు అంతఃపురం దిగొచ్చిన దేవుడా, నా దేశాన్ని కాపాడడానికి మీరు రావాలి.